అందుకని ఎప్పుడూ లేనంతగా అమెరికన్ బేసెస్ మీద కూడా ఇరాన్ అటాక్ చేయగలిగింది. మామూలుగా అమెరికా వాడిని మనం ఒక అమెరికా మనిషిని నువ్వు ఇక్కడ బంధించు, నీ మీదకి వచ్చేస్తారు. 5 నిమిషాల్లో నిన్ను పట్టుకోగలరు అమెరికా వాళ్ళు. మన ఆఫీస్కి 5 నిమిషాల్లో రాగలరు. అలాంటిది ఇరాన్ వాళ్ళ బేసెస్ మీద అటాక్ చేసి ఉండొచ్చు. చేసినా కూడా వాళ్ళు మూసుకొని యుద్ధ విరమణ ప్రకటించారు ట్రంప్. అంటే ట్రంప్కి కూడా అర్థమైంది ఈ దేశంతో మనం ఇప్పుడు కెలక్కోలేము అని. ఎందుకంటే ఇది అంత ఈజీగా ఓడించేయలేని పరిస్థితి అయితే ఉంది. రెండోది ట్రంప్ గవర్నమెంట్లోనే ట్రంప్ను సపోర్ట్ చేసే మగా మూమెంట్ అంటారు, మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్. అందులోనే చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మనది కాదు యుద్ధం, మనకు అనవసరం యుద్ధం, ఇది ఇజ్రాయెల్కి కావాలి, మనకెందుకు కావాలి, మనం ఎందుకు దాంట్లో ఇరుక్కొని మన మిలియన్లు బిలియన్లు డబ్బులు ఖర్చు పెట్టి మన సైనికులను కోల్పోయి ఆయిల్ రేట్లు పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ క్రైసిస్ వచ్చి మనం ఒక అవసరమా ఇదని ట్రంప్ మీద ప్రెజర్ పెరిగింది. అందుకని ట్రంప్కి కూడా అర్థమైంది అనవసరంగా ఇజ్రాయెల్ నన్ను ఇరికిచ్చి లాగింది అనే విషయాన్ని ట్రంప్కి అర్థమైంది. ఇక్కడేమంటే ఇది మనకి వీడియో సరిపోదు, చాలా విషయాలు చెప్పాలంటే. ట్రంప్ అల్లుడికి ఇజ్రాయెల్కి చాలా సంబంధాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఐపాక్ అంటారు. ఐపాక్ అంటే అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇది 70,000 మందికి పైగా అక్కడ జ్యూస్ ఉంటారనమాట. ఇందులో టాప్ 100 బిలియనర్స్ ఉంటే దాదాపు టాప్ 10 బిలియనర్స్లో వీళ్ళే ప్రధానంగా ఉంటారు అక్కడ. ఎవరు? ఈ జ్యూస్. ఈ లాబీ చాలా స్ట్రాంగ్ లాబీ అనమాట. సెకండ్ స్ట్రాంగెస్ట్ లాబీ అంటారు. ఫస్ట్ లాబీ ఏమో పెన్షనర్స్ లాబీ. పెన్షనర్స్ అంటే రిటైర్డ్ అయిపోయిన పాపులేషన్ వాళ్ళు ఫస్ట్ లాబీ. సెకండ్ వచ్చి ఈ లాబీ అనమాట, ఐపాక్ లాబీ. మూడోది ఏంటంటే యునైటెడ్ క్రిస్టియన్స్ ఫర్ ఇజ్రాయెల్ అని ఇంకొక లాబీ ఉంది. వాళ్ళు ఒక 1 lakh ఉంటారు. వాళ్ళు కూడా ఇజ్రాయెల్కి పురోగా ఉంటారు. ఈ 3 రకాల లాబీలు అమెరికా ప్రెసిడెంట్ ఎవరున్నా అతని మీద ప్రెజర్ తెస్తుంటాయి. దాంతోపాటు సౌదీ గ్రూప్ అంటారు. సౌదీ లాబీ ఒకటి ఉంటుంది అమెరికాలో. ప్రతి ఎలక్షన్లో సౌదీ అరేబియా అక్కడ విపరీతంగా డాలర్లు కుమ్మరించి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. అట్లాగే మిలిటరీ డిఫెన్స్, నిన్న నేను సపరేట్ వీడియో చేశాను. టాప్ 100 మిలిటరీ కంపెనీలు మొత్తం వాళ్ళ యాన్యువల్ బడ్జెట్ ఎంత తెలుసా? 50 లక్షల కోట్లు మన రూపాయల్లో చెప్పాలంటే. అంటే మన భారతదేశం యాన్యువల్ బడ్జెట్ అంతా ఈక్వల్ అనమాట. సో ఆ 50 లక్షల కోట్ల డిఫెన్స్ బడ్జెట్ ఎక్కడి నుంచి పెడతారు? వాళ్ళు యుద్ధాలు జరగాలి కదా. యుద్ధాలు జరగకపోతే వాళ్ళకి వ్యాపారమే లేదు. అందువల్ల కూడా యుద్ధాలు వస్తుంటాయి మనకు. మాటికి ఎందుకు యుద్ధాలు వస్తుంటాయి అంటే వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవాలి. ఇప్పుడు ఇరువైపుల ఆయుధాలు ఖాళీ అయినాయి, మళ్ళీ ఇజ్రాయెల్కి ఉంటుందిగా వాళ్ళ దగ్గర. ఇజ్రాయెల్ 70% అమెరికా దగ్గర కొనాలి, ఇంకొక 30% యూరోప్ దగ్గర కొనాలి. సో ఈ యుద్ధాలు చూసి ఇప్పుడు ఇరాన్ కూడా కొనాలనుకుంటుంది, మళ్ళీ స్మగుల్ అయ్యి అక్కడికి కూడా వస్తుంటాయి. నేను ఇక్కడ మావోయిస్టులో చూసా కదా, మావోయిస్టు వెపన్స్ పోలీసులకి దొరుకుతాయి, మళ్ళీ పోలీసులు బ్లాక్లో అమ్ముతారు మళ్ళీ మావోయిస్టులకి. పోలీసులు దొరికిందంత పెట్టరు కోర్టుకి. ఒక 50 తుపాకులు దొరికాయనుకో, ఒక 10 పెడతారు కోర్టుకి, 40 మళ్ళీ మావోయిస్టులకి అమ్ముతారు. ఇది బ్లాక్ మార్కెట్ వ్యవహారాలు అన్నమాట. సో అలాగా ఇది ఓవరాల్గా ఇరాన్కి గట్టిగా నిలబడింది. ఆ చుట్టూ ఉన్న అరబ్ కంట్రీలో హీరోగా నిలిచింది. ఇరాన్ని ఏమీ చేయలేకపోయారన్న ఫీలింగ్ వచ్చింది. ఖతార్ చేసినా కూడా అదే చెప్తున్నాను నేను, ఛాలెంజ్ చేసింది అమెరికాని. అమెరికా కానీ మళ్ళీ కానీ వారు ప్రకటించుంటే ఇంకా నిజంగానే అటాక్ చేసి ఉండేది. ఇదంతా ఉత్తిత్ అటాక్ ఇప్పుడు. ఎందుకంటే అమెరికాకు ముందే చెప్పింది నేను అటాక్ చేస్తున్నాను. ఈవెన్ అమెరికా కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అమెరికా కూడా వీళ్ళ 3 స్థావరాల మీద చేశారు కదా, ఫోర్ద్ అండ్ నతాంజీ అండ్ ఇస్ఫహాన్, ఈ 3 మీద చేసినప్పుడు చేసిందని అమెరికా కూడా. అందుకని అక్కడ ఉన్నవి తరలించేశారు, ప్రజల్ని అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళంతా తీసుకొని వచ్చి. అంటే కారణం ఏమి? ముందుగా అమెరికా కూడా చెప్పింది. ఇదంతా ఏంటంటే మామూలుగా వార్ఫేర్లో ఇలాగే ఉంటుంది. అంటే యుద్ధం చేసినట్టు ఉండాలి, కానీ నిజంగా యుద్ధం చేయకూడదు. ఇదే అనమాట అక్కడ. అందుకని అమెరికా ఇరాన్ మీద దాడి చేసినట్టు ఉండాలి, కానీ నిజంగా దాడి చేయకూడదు. అందుకని ముందు చెప్తుంది అమెరికా స్థావరం మీద ఇరాన్ దాడి చేసినట్టు ఉండాలి, కానీ నిజంగా చేయకూడదు. అందుకని ఇరాన్ కూడా ఖతార్ ఎందుకంటే ఫ్రెండ్లీగా ఉంది ఇరాన్తో. ఇప్పుడు ఖతార్లో ఉండే ఎయిర్ బేస్ మీద వీళ్ళు అటాక్ చేశారు. ఖతార్లో కూడా రేపు నష్టం జరిగితే ఇరాన్కి ఇబ్బంది కదా. ఖతార్తో గొడవ చేసుకోవడం ఇరాన్కి ఇష్టం లేదు. అందుకని ఖతార్కి ముందే చెప్పింది, అరే బాబు మేము వస్తున్నాము, మేము చేయాల్సిన పరిస్థితి మాకుంది, నువ్వు రెడీగా ఉండాలి. సో వాళ్ళంతా ఖాళీ చేశారు. ఎయిర్ స్పేస్ విమానాలు అయితే 40 విమానాలని 1 వీక్ ముందే చేశారు. నేను 1 వీక్ ముందే ఒక వీడియోలో చెప్పాను అమెరికా విమానాలు ఖాళీ చేశారని.
ఎందుకంటే శాటిలైట్ విజువల్ ఖతార్లో ఉండే విమానాలని అమెరికా 1 వీక్ ముందే చేసింది. అంటే వాళ్ళకి ఐడియా ఉంది 1 వీక్ ముందే. సో ఇదంతా ఏంటంటే స్కెచ్, ఈ మొత్తం స్కెచ్లో ప్రజలు నష్టపోయారు తప్ప ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం కూడా నష్టపోలేదు. అంతిమంగా ప్రజలు నష్టపోయారు. చనిపోయింది ఇరాన్ ప్రజలే చనిపోయారు. ఎప్పుడైనా బలహీనంగా ఉన్న దేశంలో ప్రజలు చనిపోతారు. కాకపోతే ఎంత పోరాడుతున్నారు, ఎంత నిలబడుతున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే నా ఇది చెప్పమంటే నేనైతే ఇరాన్ గెలిచినట్టు అంటాను నేను. ఎందుకంటే ఇరాన్ని వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏవి నెరవేరలేదు. అమెరికా ఆబ్జెక్టివ్స్ కానీ, ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్ చెప్పినవి కానీ చెప్పనివి కానీ ఏవి నెరవేరలేదు. ఇరాన్ నిలబడగలిగింది, హీరోగా అయింది. అరే ఇరాన్ లాగా అమెరికాని మన మోడీ ఎంత భయపడుతున్నాడు ట్రంప్కి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ధైర్యంగా నువ్వెవడరా అసలు మా దాంట్లోకి రావడానికి, మేమిద్దరం విరమించుకున్నాం, వారు నువ్వు విరమించానని చెప్తావేంట్రా అని ట్రంప్ అనాలి కదా, అనలేదు కదా ఇప్పటి వరకు. సో ఒక పక్క అసీం మునీర్ ఎట్లా భయపడుతున్నాడు ట్రంప్కి. ఈ స్థాయి అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలే భయపడుతున్నాయి అమెరికాకి. వీటి దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు ఇరాన్ దగ్గర, అయినా భయపడలేదు, ఛాలెంజ్ చేస్తున్నాయి. కాబట్టి ఒక అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఛాలెంజ్ చేయగలిగింది ఇరాన్, నిలబడగలిగింది అంటే ఖచ్చితంగా ఇరానే గెలిచింది.